అయ్యా వాటర్ బాటిల్ మీద జిఎస్టీ వేశారు, కింద ఏముంది? వాటర్ బాటిల్ మీద జిఎస్టీ వేశారా లేదా? వాటర్ బాటిల్స్ మీద జిఎస్టీ వేయకూడదు, అన్ని చార్జెస్ ని కలుపుకొని ఎంఆర్పి వస్తుంది. వాటర్ బాటిల్ మీద జిఎస్టీ ఉందా? మరి ఎందుకు వేస్తున్నారు మీ వాళ్ళు? బిల్స్ ఇవ్వండి, ఇక్కడ బిల్స్ ఇవ్వండి. వాటర్ బాటిల్ జిఎస్టీ నువ్వు ఎట్లా తీసుకుంటావు? ఇక్కడ బిల్ ఇవ్వు, నిన్నటి బిల్ ఇవ్వు. ఎందుకున్నావు? నిన్న తీసుకోలేదని ఎట్లా చెప్తావు? నిన్నటి లిస్ట్ ఇందులో. నేను 2 o'clock లంచ్ చేసే టైంకి నా బిల్ నంబర్ 816. అంటే ఇవాళ ఎన్ని బిల్స్ మీద ఎక్స్ట్రా మనీ తీసుకున్నారో ఆలోచించండి. ఈ రోజు మీరు వాటర్ బాటిల్ మీద జిఎస్టీ వసూలు చేశారు. మొత్తం ఎన్ని బాటిల్స్ అనేది నాకు అమౌంట్ కాదు, అట్లా చిన్న విషయం. మన వీడియో ఎందుకు తీస్తున్నా? నాకు కేవలం 30 బిల్స్ మాత్రమే ఇచ్చారు. ఇంకా మిగతా బిల్స్ లో ఎంత ఎక్స్ట్రా మనీ వసూలు చేస్తుంటారో మీరే ఆలోచించండి. వాటర్ బాటిల్స్ మీద నాకు 1 కాదు, పావలా కాదు, ఇన్ని బాటిల్స్ మీద కస్టమర్ దగ్గర జిఎస్టీ వసూలు చేశారు మీరు. ఫ్రెండ్స్, ఈ బిల్ తో నేను కంప్లైంట్ చేస్తే thousands of rupees వాళ్ళు నాకు కంపెన్సేషన్ పే చేయాల్సి ఉంటుంది. కానీ నేను ఆ మనీకి ఆశపడకుండా ఈ వీడియోని మీ అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాడుతున్నాను. కాబట్టి వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. 1 రూపీయే కదా అని వాళ్ళు అడగకుండా వదిలేస్తే రేపు పొద్దున అది ఎంతైనా కూడా మనం అడగలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. నా దగ్గర ఎక్స్ట్రాగా మనీ వసూలు చేసినందుకు నా వాటర్ బాటిల్ మనీ వెనక్కి తీసుకొచ్చి నేను అక్కడ ఉన్న తాతయ్యకి దానం చేసేసాను.